రజకుల సమస్యలను తక్షణమే పరిష్కరించి రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరయ్య పేర్కొన్నారు. సోమవారం కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సుందరయ్య భవన్లో రజక వృత్తిదారుల సంఘం నేతలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం కల్పించి రజకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలంటూ వారు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్న కూటమి ప్రభుత్వం తన మాటను విస్మరించిందన్నారు. రజకులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ ఈ నెల 20వ తేదీన తాడేపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు బద్వేలు పట్టణంలో సుందరయ్య నగర్ సుందరయ్య భవన్లో ప్రజా సంఘాల ఐక్యతతో రౌండ్ టేబుల్ సమావేశం కరపత్రాలు మహాధర్నా కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి, అయా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ప్రతిపక్షంలో ఉండగా బీసీలందరికీ రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పిన మాట మర్చిపోయావు. 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 8 మంది బీసీ మంత్రులతో కమిటీ వేసి ఇప్పటికి సంవత్సరం పూర్తిగా వస్తుంది. నీ పరిపాలన 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మహాకూటమి అని చెప్పేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికీ సమాజంలో మహిళలకు భద్రత లేదు. మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి, ఇతర మారక ద్రవ్యాలు రాజ్యం వెళ్తుంది. వీటిని అరికట్టలేనటువంటి పరిస్థితులు ఉండరు. అదేవిధంగా రజకులు వెనకబడిన తరగతుల పట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో గుంటూరు సిటీలో సీత అనే రజక మహిళ పైన నిర్దాక్షిణ్యంగా నడివీధిలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి దుర్మార్గంగా జుట్టు పట్టుకొని కొట్టి దాడి చేస్తే కేసు రికార్డ్ అయింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా బొట్లగూడూరులో చీమలదిని మహర్షి అనే కుర్రోడు, ఆటో తోలే డ్రైవరు రజక కుర్రోడు, ఆటో తగిలిందనే నెపంతో 4 గంటల పాటు స్తంభానికి కట్టేసి బట్టలెప్పి దుర్మార్గంగా కొట్టినటువంటి ఘటన ఈ ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి కానీ అవపడలేదా? అయా, ఈ సమాజంలో వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి ప్రజలకి భద్రత కల్పించలేకున్నారు. మీరు మీ పరిపాలనలో అన్యాయంగా దుర్మార్గంగా దాడులకు గురవుతున్నారు ప్రజలు. అందుకు మేము కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి అనేక చేతి వృత్తి రంగాలకు సంబంధించినటువంటి సంఘాలు మేము కోరుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రజకులకి సామాజిక రక్షణ చట్టం, వెనకబడిన తరగతులకి బీసీలకి సామాజిక రక్షణ చట్టం నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన మాట ఏమిటంటే ప్రజా సంఘాలను మేము పిలుస్తాము, అన్ని ప్రజా సంఘాల ద్వారా, కుల సంఘాల ద్వారా, బీసీ సంఘాల ద్వారా మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని చట్టాన్ని తయారు చేస్తామని చెప్పిన మాట మర్చిపోయారు. ఇప్పుడు 8 మంది మంత్రుల కమిటీ లీగల్కి పోయింది. లీగల్లో పరిశీలన జరుగుతుంది. రక్షణ చట్టం పరిశీలన జరిగిన తర్వాత అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్తున్నారు. మరి ఎవరితో చర్చించకుండా ఒక గుడ్డి జీవో తీసుకొచ్చి బీసీలని, వెనకబడిన తరగతుల ప్రజల్ని నమ్మించేదానికోసం మీరు ఏమన్నా మోసం చేస్తున్నారా? అది కులాల బీసీ సంఘాలకు మాట ఇచ్చి తప్పిన మన చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కులాలను వేరు చేసి మనకే గొడవలు పెట్టి పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మహిళలకు దాడులు జరిగినా పట్టించుకోలేదు. ప్రతి పేదవానికి ఆకలి బాధ ఎంతో తీర్చే ఉపాధి, మహాత్మా గాంధీ ఉపాధి పథకం కూడా మార్చి ఒక దేవుని పేరు పెట్టి, దేవుడు అంటే అందరికీ గౌరవమే, ఆయన పేరు పెట్టి మనకు చీల్చేసి కడుపుల మీద కొట్టే ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది ఒక బీజేపీ. అలాంటి బీజేపీ ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వము మద్దతు ఇచ్చి ఇలా పదవులు పోతాయని చెప్పి సైలెంట్ అయిపోయినారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క బీసీ కులానికి కాంగ్రెస్ పార్టీ, బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని అందరికీ నమస్కారం చేసుకుంటున్నాం.